మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన వీక్షకులకు హోప్ ఛానల్ ఇండియా ద్వారా ప్రేమతో ఆహ్వానము పలుకుచున్నాము. మరి ఒకసారి క్రీస్తు పాదములు చెంత అనే ఈ వాక్య ధ్యానములకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించి ఉన్నాం. ఈరోజు మనము యాయీరు క్రీస్తు పాదములు చెంత చేరి నిర్జీవురాలైన తన కుమార్తెకు ఏ విధంగా ప్రాణమును సంపాదించుకుని ఉన్నాడో మనం నేర్చుకుంటూ ఉన్నాం. గతంలో మగ్దలేను మరియ జీవితము నుండి ఎటువంటి పాపినైనా కూడా క్రీస్తు పాదములు చేరినట్లయితే పవిత్రులుగా మారతారని, అబ్రహాము జీవితము నుండి సంతతి లేనివారైనప్పటికీ ఆయనను నమ్ముకుని ఆయన ముందు సాగిలపడినట్లయితే ఆయన యొక్క వాగ్దానములు వ్యర్థము కానేరవని, అటు తర్వాత మనము అనేక పాటలు ధ్యానంలో మనం నేర్చుకుని ఉన్నాం. దయ్యములు పట్టిన వ్యక్తి క్రీస్తుని చేరాడు. ఆయన పాదాల చెంత కూర్చుండి స్వస్థతను పొంది విడుదలను ప్రాప్తించుకొని క్రీస్తుకు సాక్షిగా జీవించాడు. ఈరోజు యాయీరు కూడా ఆయన పాదాల చెంతకు చేరినట్లు మనం చూడబోతూ ఉన్నాం. మన వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇక్కడ మనం చదువుతున్నాం, యాయీరు ఒక సమాజపు మందిర అధికారి. అధికారిగా ఆయనకి ఏ లోటు ఉండదండి. మనకు తెలుసు అనేక అధికారులు అనేక విభాగాల్లో పనిచేసేవారు, వారికి ఈ భూ సంబంధమైన వాటి విషయాల్లో ఏ కొదువ ఉండదు. యాయీరుకు కూడా అలాంటి విషయాల్లో కొదువేమీ లేదు. కానీ తన కుమార్తె విషయంలో తన అనారోగ్యము చేత చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అలా లేఖనములు కిందకు చదివితే ఈ వాక్యం తెలియజేస్తుంది, తన కుమార్తె రోగి అయి ఉండి నా కుమార్తె చనిపోతుందేమో, మీరు నా ఇంటికి రండి అని క్రీస్తుని ఆహ్వానించి ఉన్నారు. యాయీరు క్రీస్తుని ఆహ్వానించారు. ఈరోజు యాయీరు జీవితంలో నుండి నువ్వు ఎంతటి అధికారు అయినా, నువ్వు ఎన్ని తలంతులు కలిగిన స్త్రీ అయినా పురుషుడు అయినా, నువ్వు సంఘములో ఎటువంటి పని నువ్వు చేస్తున్నా, క్రీస్తు నీకు అనుగ్రహించిన దాన్ని నువ్వు జరిగించుచు ఉన్నప్పుడు నువ్వు క్రీస్తును నీ గృహానికి ఆహ్వానించుచు ఉన్నావా? క్రీస్తును ఆహ్వానించినట్లయితే గొప్ప కార్యాలు జరుగుతాయండి. యాయీరు క్రీస్తుని ఆహ్వానించారు. వాక్యం చదువుతుంటే ఒక అద్భుతమైన విషయాన్ని నేను నేర్చుకున్నానండి. క్రీస్తు వారు ఈ అధికారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వెళుతూ ఉన్నారు. మార్గం మధ్యలో ఏం జరిగిందో తెలుసా? 12 సంవత్సరముల నుండి రక్తస్థావరము కలిగిన స్త్రీ. అనేక మార్లు మనము ఈ ప్రసంగాలు విన్నాం. అనేక మంది సేవకులు అనేక రకాలుగా ఈ వాక్యాన్ని బోధించారు. తనకున్నదంతా పెట్టేసిందని, అన్ని ప్రాంతాలు దర్శించేసి అలసిపోయిందని, ఇంకా చేసింది ఏమీ లేక తాను క్రీస్తు కొరకు ఎదురు చూసిందని. యాయీరు గృహానికి క్రీస్తు వారు వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది జనసమూహము క్రీస్తును వెంబడించున్నారు. ఆయన మీద పడిపోతూ ఉన్నారు. శిష్యులు ఎవరిని కూడా అదుపు చేయలేకపోయినంత జనం క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. కారణం, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయనను త్రాకితే, ఆయన వస్త్రాలను త్రాకితే స్వస్థత ఉంది. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. కాబట్టి జనాలు తండోపతండాలుగా
క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. యాయిరు గృహానికి క్రీస్తు వారు వెళుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ క్రీస్తు వారిని ముట్టుకుంది, ఆయన వస్త్రాలను ముట్టుకుంది. 12 సంవత్సరాల నుంచి తనలో ఉన్న ఈ అనారోగ్యం, ఈ బలహీనత ఒక్కసారిగా మాయమైపోయిందండి, శక్తిని పుంజుకుంది. ఈరోజు దేవుని సంఘములో, శేషించిన సంఘములో సభ్యత్వము కలిగిన నీవు నేను, దేవుని పరిచారకులమైన మనము, దేవునికి సాక్షులుగా జీవించుచున్న మనము క్రీస్తును మన గృహానికి ఆహ్వానించినట్లయితే, ఆయన మన గృహాన్ని దర్శించినట్లయితే, ఆయన దర్శింపులో అనేకులు గొప్ప కార్యాలని రుచి చూడగలరండి. ఈ ప్రపంచము ప్రస్తుతానికి స్వార్థం వెనకాల పరిగెడుతూ ఉంది, అన్యాయమైన వాటి వెనక పరిగెడుతూ ఉంది, అపవిత్రమైన వాటినే కోరుకుంటూ ఉంది. అటువంటి తరుణంలో నీవు మోకరించి క్రీస్తు పాదములు చెంత చేరి, యేసయ్యా నా ఇంటికి రావా యేసయ్యా అని నువ్వు అడిగినట్లయితే, క్రీస్తుని ప్రార్థన ఆలకించి నిన్ను దర్శించినట్లయితే, నీ ఇంటికొచ్చే దారిలో అనేకులు క్రీస్తును చూడగలుగుతారు. క్రీస్తును చూడడమే కాదు, వాక్యం సెలవిస్తుంది, సామెతలు 8వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన గుమ్మములు ఎదుట ఆయన ఉపదేశము కొరకు కనిపెట్టువారు ధన్యులు అని. నీవు ఆయన్ని ఆహ్వానిస్తే అనేకులు ఆయన కొరకు ఎదురు చూచువారు ఆయన రాకను చూసి ఆయన స్పర్శను పొందుకుని ధన్యులవుతారు. కాబట్టి యాయిరు వలె మనము క్రీస్తును చేర్చుకోగలుగుతున్నామా? అదే 8వ అధ్యాయం లోకస్వార్త 50వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ 49లో అంటారు, ఆయన సేవకులు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. అప్పుడు క్రీస్తు వారు ఆ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచము. ఆహా, ఎంత గొప్ప దేవుడండి! నువ్వు ప్రార్థించుచున్న దేవుడు, నేను ప్రార్థించుచున్న దేవుడు, మనము నమ్ముకున్న మన ఆశ్రయ దుర్గము, మన శ్రమల నుండి విడిపించు దేవుడు. నీవు అతనికి అతి ప్రియురాలు, ప్రియుడు అయినవ గనక నిన్ను తప్పించి గణపరిచే దేవుడు. నువ్వు భయపడవద్దు. యాయిరుకు కబురు వచ్చింది, నీ కుమార్తె మరణించినది, బోధకుని నువ్వు ఇంకా శ్రమ పెట్టవద్దు. కానీ యాయిరుకు తెలుసు, నేను పడినది వైద్యుడు కాళ్ళ మీద కాదు, నేను పడినది అధికారుల కాళ్ళ మీద కాదు, నేను పడినది అహంకారుల కాళ్ళ మీద కాదు, ఈ సృష్టికర్త యొక్క పాదాల మీద నేను పడ్డాను. నన్ను విమోచించే దేవుని పాదముల చెంత నేను పడి ఉన్నాను. నా కొరకు ప్రాణము పెట్టబోవు క్రీస్తు యొక్క పాదములను నేను పట్టుకుని ఉన్నాను. మునుపు ధ్యానాల్లో మనం చూసామండి, మగ్దలేని మరియా ఆయన పాదముల చెంత చేరి ఆయన మాటలను వినుచున్నది. ఈయనకు తెలుసు, ఆయన మాటలను విని ఎడల, ఆయన మాటలను గైకొని ఎడల, ఆయన మేపెడు గొర్రెలకు ఏ మాత్రమును కూడా ఆయన కొదువ చేయుడని. యాయిరుకు తెలుసు, యాయిరు హృదయము దేవునికి తెలుసు. యాయిరుతో క్రీస్తు మాట్లాడుతూ, నీవు ఏ మాత్రమును భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచము, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని క్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యలో కొట్టుమిట్లాడుతూ ఉన్నావు, అనారోగ్య పరిస్థితిలో నీవు ఉన్నావా? క్రీస్తు వారు అంటున్నారు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు విడుదలను అనుగ్రహిస్తాను. ఈరోజు నీవు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా? లేకపోతే అపహాసము చేస్తూ ఉన్నారా? వీరు క్రైస్తవులే కదా, మందిరానికి వెళుతూ ఉన్నారు కదా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా,
వీరికి కార్యాలు ఎందుకు జరగట్లేదని ప్రజలు ఇంక అయిపోయింది అని అపహాస్యం చేస్తూ ఉన్నారా? యాయీరు కుమార్తె విషయంలో కూడా మనం చదివితే 53వ వచనం మనం చదివినప్పుడు, ఆమె చనిపోయినని జనులు ఎరిగి ఆయనను అపహసించిరి. అపహాసం చేస్తున్నారు. క్రీస్తు వారేమో యాయీరుతో అంటున్నారు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక ఉంచు, నీ కుమార్తె స్వస్థతను పొందుతుందంటే జనులేమంటున్నారు? ఆమె చనిపోయిందని వారు ఎరిగి ఆయనను అపహాసము చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా అంతా అయిపోయింది అని నిన్ను అవహేళన చేస్తూ ఉన్నారేమో. నీ ఆధ్యాత్మిక జీవితంలో కార్యములు జరగట్లేదు అని సాతానుడు నిన్ను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడేమో. యాయీరుని జ్ఞాపకం చేసుకుందాం. యాయీరుతో క్రీస్తు అంటున్నాడు, నువ్వు భయపడకు. ఎందుకంటే 2 తిమోతి 1 అధ్యాయం మనం చదివితే అందులో అంటున్నాడు, దేవుడు ఇంద్రియ జ్ఞానమునే కానీ పిరుకుతనమును ఇవ్వలేదు. క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు పిరుకువారు అవరు. వారు ఆత్మహత్యలకు పాల్పడరు. వారు ప్రలోభాలకు గురైనప్పటికీ అధైర్యపడరు. ఎందుకంటే క్రీస్తు ధైర్యమును అనుగ్రహించారు, పిరికితనమును దయచేయలేదు. యాకోబు సంతతి వారిని, ఇశ్రాయేలు జనాంగమును తలంచుచు క్రీస్తు వారు అంటూ ఉన్నారండి. యెషయా గ్రంథం మనం చదివినప్పుడు, యాకోబు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు చెందకము, నేను నీకు సహాయపడుదును అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతూ ఉన్నా? నువ్వు దేనికి దిగులు పడుతూ ఉన్నా? క్రీస్తు పాదములు నీ కొరకున్నాయి. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనమును వాగ్దానము చేసిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదముల ఎదుట నువ్వు మోకరిస్తావో, ప్రతి మోకాలు నా ఎదుట వంగునని సెలవిచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ముందర మోకరిస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. యాయీరు పూర్ణ హృదయంతో క్రీస్తుని నమ్మాడండి, పూర్ణ హృదయంతో. ఎందుకంటే సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచమా. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతూ ఉన్నా? నీ నమ్మకం ఎక్కడున్నది? మన పూర్వీకులు, మన పితరులు, ప్రవక్తలు, లేఖనములో రాయబడిన అనేక విశ్వాసులు వారి విశ్వాసాన్ని క్రీస్తు పాదములు చెంత ఆయన వాగ్దానములను విని, ఆయన వాక్యములు విని, ఆయన ఉపదేశముల కొరకు కనిపెట్టి, ఆయన ఉపదేశము చేత బలపరచబడి వారు ఉన్న పరిస్థితుల్లో క్రీస్తు పాదముల చెంత చేరారు. మొదటగా మగ్దలేను మరియ మనం చదివాం, ఆయన పాదాల చెంతకి వెళ్ళింది, పవిత్రురాలయ్యింది. అబ్రహాము ఆయన సాగిలపడి నమస్కరించగా, అనేకులకు నువ్వు తండ్రి అవుతావు, నీ సంతానము భూమిని ఏలుదురని దేవుని వాగ్దానాన్ని ఆయన మాటను ధిక్కరించలేదు. ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా దేవునికి సమర్పించుకున్నాడు. దయ్యములు పట్టిన వ్యక్తి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు యాయీరు తన కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. క్రీస్తును తన గృహానికి ఆహ్వానించాడు. ఆయన గృహానికి వెళ్ళే త్రోవలో ఈ సంఘటనల్లో ఒక స్త్రీ స్వస్థత పొందింది. అనేకులు ఆయనను అవహేళన చేశారు, అపహసించారు. ఆయనను ఆయన అంటున్నాడు, నీ కూతురు చనిపోలేదు, ఆమె నిద్రిస్తోంది. పేతురును తల్లిదండ్రులను లోనకు పిలిచి, అమ్మా నువ్వు లేగు అని ఆమె చేయి పట్టుకున్నప్పుడు సర్వ అధికారి అయిన దేవునికి శక్తి ఉందండి. ఆ కుమార్తెను సజీవముగా లేపాడండి. ఆ కుమార్తెకు పునర్జీవమును అనుగ్రహించినాడు యేసుక్రీస్తు. హల్లెలూయా.
ఈరోజు నీ జీవితంలో కూడా మృతమైపోయిన కార్యములను పునర్జీవింప చేయగలడు. మోడుబారిన నీ జీవితాన్ని సిగిరింప చేయగలడు మన దేవుడు. నువ్వు ఏ విషయంలో మరి ఈరోజు చింతిస్తూ ఉన్నావు? ఏ విషయంలో ప్రజలు నిన్ను హేళన చేయుచున్నారు? నువ్వు క్రీస్తును ఆహ్వానించినట్లయితే, క్రీస్తు పాదముల మీద నువ్వు పడినట్లయితే, క్రీస్తు నిన్ను విడువడు, ఎడబాయడు. నీ కొరకు తన ప్రాణమును సమర్పించాడు. నీకు పిరికితనం అనుగ్రహించలేదు, ఇంద్రియ జ్ఞానమునే ఆయన దయచేశాడు. మరి నువ్వు భయపడకని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకూడదు. దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నీవు నేను ఆయన కొరకు కనిపెట్టాలి. 125వ కీర్తనలండి, 125వ కీర్తన 1వ వాక్యము, యెహోవా యందు నమ్మికించువారు ధన్యులు, వారు కదల్చబడరు, సియోను కొండవలే వారు నొందురని సెలవిస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు ఎన్నడూ కదల్చబడవు. సియోను పర్వతం వలె నువ్వు కదల్చబడకుండా ఉంటావు. యాయీరు క్రీస్తు మీద నమ్మకం ఉంచాడు. హేళన చేసినప్పటికీ ఆయనలో అధైర్యం రాలేదు. క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నా గృహానికి వస్తూ ఉన్నాడు, ఆయన నా ఇంట్లో అడుగు పెడితే సమస్తము మార్పు చెందుతుంది. కారణం సమస్తానికి ఆయన ఆదరణకర్త. ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా నిరుత్సాహపరిచే దేవుడు కాడు అని యాయీరుకు బాగా తెలుసు. నేను అధికారినే, కానీ నా చేతుల్లో ఏమీ లేదు, నా దేవుని చేతుల్లో సమస్తమును ఉంది అని యాయీరు తెలుసుకున్నాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, నేను మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఎటువంటి పరిస్థితి అయినా నీవు క్రీస్తు పాదాలను చరణజొచ్చినట్లయితే, ఆయన పాద పద్మములు చెంత చేరి నువ్వు ప్రార్థించినట్లయితే, ఇశ్రాయేలు భయపడకుము, యాకోబు నిన్ను నేను పేరు పెట్టి పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడైందును అని సెలవిస్తున్నాడు. కీర్తనలు 91 అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని తప్పించి ఘనపరిచెదను. ఈరోజు అనేక సందర్భాల్లో తెలుసో తెలియకో మనకున్న పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్న నిరాశ, నిస్పృహ, నిస్సహాయ పరిస్థితిని బట్టి అనేక మంది కాళ్ళను పట్టుకుంటానికి మనము లోనైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఈ సృష్టికర్త, నిన్ను నిర్మించినవాడు, నీ సమస్తమును ఎరిగినవాడు, నీ కొరకు ప్రాణము పెట్టిన క్రీస్తు ఉన్నాడని మర్చిపోతూ ఉన్నావేమో. ఈరోజు యాయీరు జీవితం నుండి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానించి ఉన్నాను. ఆయన అధికారే, కానీ ఆయనకి తెలుసు తన అధికారము తన కూతుర్ని కాపాడలేదని. తన అధికారము చేత తను ఏం చేయలేడని. అవును, సమాజ మందిరపు అధికారే, తన సమాజ మందిరం సేవలైతే చేయగలడు, కానీ చనిపోయే తన కుమార్తెను మాత్రము తను లేపలేడు. ఈరోజు మనం కూడా మన అధికారులను చూసి వాళ్ళు ఏదో గొప్ప చేసేస్తారని మనం వారిని గౌరవించడం తప్పు కాదండి, కానీ దేవుని కంటే ఎక్కువ స్థానము ఇస్తున్నామేమో మనం పరీక్షించుకోవాలి. యాయీరుకు తెలుసు తన పరిధి ఎంతవరకు ఉందో. ఎప్పుడైతే పవిత్రులుగా మార్చబడట సంఘటన కొరకు యాయీరు తెలుసుకున్నాడో, దయ్యములు పట్టిన వ్యక్తిని స్వస్థపరచబడినట్లు యాయీరు తెలుసుకున్నాడు. క్రీస్తు మరలా తిరిగి ఆయన గ్రామానికి వచ్చాడని ఎప్పుడైతే యాయీరు తెలుసుకుని ఉన్నారో, ఆ గ్రామస్తులు ఆయన్ని చేర్చుకున్నారు అని యాయీరు తెలుసుకున్నాడో, నేను కూడా క్రీస్తుని చేరాలి, క్రీస్తును ముఖాముఖిగా కాదు, క్రీస్తుని చేరడం అంటే అధికారిగా నేను ఆర్డర్ వేస్తాను వస్తాడని కాదు,
ఆయన సృష్టికర్త, ఆయన చేతుల ద్వారా చేయబడిన నేను ఆయన పాదముల చెంత పడతాను. వెళ్ళి నాకున్న పరిస్థితిని బట్టి ఆయన పాదాలను వేడుకుంటాను నేను. ఎందుకంటే ఆయన పాదముల చెంత స్వస్థత ఉంది, ఆయన పాదముల చెంత విడుదల ఉంది, ఆయన పాదముల చెంత నా కుమార్తెకు పునర్జీవము గలదు అని ఆయన నమ్మాడు. పవిత్రమైన వాడు, లోక పాపములను మోసుకుపోవు యేసుక్రీస్తు ఆయనను శరణుజొచ్చినట్లయితే, ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది. అయితే నాకు తెలిసి ఈరోజు అనేకులు మీ బిడ్డల అనారోగ్యం కొరకు ఎంతో తపన పడుతున్న వారు ఉన్నారు. మీ తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితుల కొరకు తపన పడుతూ ప్రార్థించు అనేక దేవాలయాలను దర్శించిన వారు లేకపోలేదు, మొక్కుబడులు మొక్కుకున్నవారు లేకపోలేదు, తీర్థయాత్రలు చేయుచున్నవారు ఉన్నారు. ఏళ్ల తరబడి మొక్కుబడులు చెల్లిస్తూనే, యాత్రలు చేయుచునే కార్యము జరగక విసిగిపోయిన వారు లేకపోలేదు. మీ అందరికీ ఒక శుభవార్త. అదేంటంటే, యాయీరు ఆహ్వానించినట్లు ఈరోజు నువ్వు దేవుని సముఖంలో మోకరించి క్రీస్తును నీ గృహానికి ఆహ్వానించినట్లయితే, నీ సృష్టికర్తను నీ గృహానికి నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన గొప్ప కార్యములు చేయగలడు. నీతో అంటున్నాడు, భయపడకుము, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నువ్వు భయపడుతున్నావేమో, ఆందోళనకు గురయ్యావేమో. ఇంద్రియ జ్ఞానమునే దేవుడిచ్చాడు, పిరికితనమునే ఇవ్వలేదు. ఆ జ్ఞానమును, ఆ వివేకమును క్రీస్తును ఆహ్వానించడానికి నీవు నేను ఉపయోగించుకున్నట్లయితే ఎంతవరకు మనం ఏం చేసాము? ఇప్పుడు క్రీస్తు అంటూ ఉన్నారు, ఆయన పాదాల చెంత విడుదల ఉంది. క్రీస్తు పాదములను చేరినట్లయితే నువ్వు ప్రార్థించుచున్న నీ కుమారులు నీ కుమార్తెలు మారు మనసు పొంది ప్రభువుకు సమర్పించుకుంటారు. వారిలో ఉన్న దురలవాట్లన్నీ కూడా విడిచిపెట్టగలుగుతారు. దురాత్మలన్నీ కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మీరు ప్రార్థించి ప్రభువుని ఆహ్వానించినట్లయితే, క్రీస్తు నీ గృహానికి వచ్చినట్లయితే, నీ గృహమే కాదు నీ చుట్టుపక్కల వారు కూడా ఆశీర్వదింపబడతారు. ఈ గొప్ప సత్యాన్ని నీవెరిగి క్రీస్తు సముఖంలో నువ్వు ప్రార్థించినట్లయితే, యేసుక్రీస్తుకు నీ జీవితమును సమర్పించుకున్నట్లయితే, క్రీస్తు మీద నువ్వు పూర్ణ నమ్మకమును పెట్టుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. అప్పుడు ఆయన కార్యములు నీ జీవితంలో చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క హోప్ ఛానల్ ఇండియా ఈ ప్రచారము ద్వారా, ఈ వాక్యముల ద్వారా మీరందరూ కూడా బలపడుతూ ఉన్నారని మేము ప్రార్థించున్నాం. ఆ ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన్ని చూసే భాగ్యము, ఆయన పాదాలను పట్టుకునే భాగ్యం మనందరికీ కలుగుతుందని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 7995695259.